నేను రజాక్. మరో కొత్త పార్టీ పురుడుపోసుకుంది. అది ఆంధ్రలో, తెలంగాణలో కాదులేండి, తమిళ్లో. రాజకీయాల్లోకి తమిళ హీరో విజయ్ కొత్త పార్టీ ప్రకటన. కోలీవుడ్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ విజయ్ మాత్రం వీటిపై స్పందించకుండా వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. దీంతో కొన్నాళ్ళ నుంచి విజయ్ పొలిటికల్ ఎంట్రీపై పెద్ద సస్పెన్స్ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో విజయ్ సేవా కార్యక్రమాలతో ప్రజలకు చాలా దగ్గరగా ఉంటున్నాడు. స్టూడెంట్స్ కి స్కాలర్షిప్లు ఇవ్వడం, ఇటీవల వచ్చిన వరద బాధితులకు వాళ్ళందరికీ కూడా సహాయం చేయడం, విజయ్ స్వయంగా రావడం రాజకీయ రంగ ప్రవేశానికి సంకేతాలు అవన్నీ సూచించాయి. ఇప్పుడు విజయ్ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి అధికారికంగా ప్రకటించాడు. విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ అనే స్వచ్ఛంద సంస్థ పేరుతో ఇన్నాళ్లు సంక్షేమ పథకాలు, సామాజిక సేవలు చేసిన విజయ్ కేవలం స్వచ్ఛంద సంస్థతో పూర్తి సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సంస్కరణలో మార్పులు తీసుకురావడం అసాధ్యమని చెప్పుకొస్తున్నాడు. అందుకు రాజకీయ అధికారం కావాలని, అందుకే తను రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. తమిళక వెట్రి కజగం పేరుతో తన నేతృత్వంలో ఒక కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ప్రస్తుతం రాజకీయ వాతావరణంలో పాలనాపరమైన దురాచారాలు, అవినీతి రాజకీయ సంస్కృతి, కులమత విభజన వంటి దురాచారాలు ఎక్కువైపోయాయని, తాను వీటికి విరుద్ధంగా ప్రజలు కోరుకునే మౌలికమైన రాజకీయ మార్పుకు నాయకత్వం వహించడమే తన లక్ష్యం అంటూ విజయ్ చెప్పుకొస్తున్నాడు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీకి దిగబోతున్నట్టు చెప్పుకొచ్చాడు. ఇన్నాళ్ళు మాటల్లోనే ఉన్న ఈ పార్టీ ప్రకటన ఇప్పుడు నిజం కావడంతో తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. తమిళనాట ఇప్పటికే చాలా మంది సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి వచ్చి తమదైన ముద్ర వేశారు. మరి విజయ్ ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటాడో చూడాలి. ముఖ్యంగా ఏంటంటే రజనీకాంత్ గారు పార్టీ పెడదాం అనుకున్నారు, కానీ పెట్టలేకపోయారు. కమల్ హాసన్ పార్టీ పెట్టాడు, కానీ పెట్టి పోటీ చేసినా సరే గెలవలేదు. దాంతో పార్టీని మూసేశాడో ఉంచాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇంకా తర్వాత మొన్న చనిపోయినటువంటి విజయ్, ఆయన కూడా పార్టీ పెట్టారు. సో ఇలా సినిమా స్టార్స్ కి సంబంధించి చాలా మంది అయితే పార్టీలు పెట్టడం అయితే జరిగింది. మరి ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.